అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్ వేదికగా మహిళా సదస్సును తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. సభా వేదికగా 1,00,000 మంది మహిళల సమక్షంలో ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ మిషన్లో మహిళా సంఘాలు ఈ ఏడాది సాధించిన విజయాలతో పాటు మహిళా సాధికారత బలోపేతం కోసం ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను పొందుపరిచారు. ముప్పై 32 జిల్లాల నుంచి మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. మహిళా సభ్యులను సభకు ఆహ్వానిస్తూ మంత్రి సీతక్క స్వయంగా జిల్లా మహిళా సమాఖ్యను ఆహ్వానాలు పంపారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న మహిళలకు ఆలస్యం కాకుండా 7:30 గంటలలోపే సభను ముగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లపై మంత్రి సీతక్క శుక్రవారం పరేడ్ గ్రౌండ్ ను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైష్ణవి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీకు శుభాకాంక్షలు. అయితే మెయిన్ గా 1,00,000 మంది మహిళలతో మహిళా దినోత్సవం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు ఆ సందర్భంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిన్న మంత్రి సీతక్క అధ్యక్షతన సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. దాదాపు 1,00,000 మంది తెలంగాణ జిల్లాల నుంచి గ్రామ మండలాలకు సంబంధించినట్టు మహిళా సమాఖ్య సంఘాలకు సంబంధించినట్టు మహిళలు 1,00,000 మంది వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ భారీ బహిరంగ సభ ఉండబోతుంది. వెనుక దీనికి చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు ఈ మీటింగ్ అటెండ్ కాబోతున్నారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ఒక ప్రోగ్రామ్ ఈ సందర్భంగా ఆవిష్కరించబోతున్నారు. దాదాపు 7:30 లోపు ఈ సభ ముగిసేయాలి. అంటే సీఎం ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ సభ ముగించారని ప్రభుత్వం భావిస్తుంది. అయితే మెయిన్ గా మహిళా సాధికారత, ప్రభుత్వ కృషి, మహిళా సంఘాలు విజయాలపై కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసి మహిళా సమైక్యాల కోసం అంటే ఉచిత ప్రయాణం ఏదైతే బస్సులకు మొదట కల్పించిందో ప్రభుత్వం రాగానే ఆ బస్సులకు యజమానులు కూడా మహిళనే చేస్తున్నాం అనేది మెయిన్ థీమ్ తో ఈ సందర్భంగా చేయనున్నారు. ఈరోజు 150 బస్సులకు సంబంధించి మహిళా సమైక్య సంఘాలకు వారికి అందించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ 600 బస్సులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా ఈ పరేడ్ గ్రౌండ్ వేదికగా మహిళా దినోత్సవం రోజు 150 బస్సులు జెండా సీఎం మంత్రులు ప్రారంభించి వారికి అందజేయబోతున్నారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా పరేడ్ గ్రౌండ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ స్టాళ్లను కూడా సీఎం సందర్శిస్తారు. తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రసంగాలు ఉంటాయి. దాదాపు వేదికపై 31 జిల్లాల సమైక్యాలు 31 జిల్లాల పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం కూడా ఆయిల్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో వారితోటి ఆ ఎంఓయూలు కుదుర్చుకునే ఒప్పందం ఉంటుంది. మహిళా సంఘాల ద్వారా 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల శంకుస్థాపనకు సంబంధించి ఈరోజు కీలక నిర్ణయం వెలువడబోతుంది. అదేవిధంగా మహిళా సంఘ సభ్యులకు లోన్ బీమా, ఎందుకంటే ఇప్పటికే ప్రమాద బీమా 10 లక్షలు అని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మహిళా శక్తి క్యాంటీన్లు కూడా 164 శక్తి క్యాంటీన్లు కూడా నడిపిస్తున్న నేపథ్యంలో మహిళను 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పి ప్రభుత్వ నినాదం ఏదైతుందో అందుకు అనుకూలంగా వారికి ఆర్థిక పరిపుష్టి పడే విధంగా అంటే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం నుంచి బస్సులు ఓనర్లు అయ్యేదాకా తీసుకెళ్ళాము. అదేవిధంగా ప్రతి రంగాల్లో పాడి రంగంలో కావచ్చు, వారు ఏదైతే రంగం ఉందో ఇటు కుట్టు మిషన్ల ద్వారా కావచ్చు, అదేవిధంగా రెసిడెన్షియల్ చదువుతున్న ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టించేటువంటి బాధ్యత కూడా వారికి ఇచ్చారు. దాదాపు 350 కోట్ల టర్న్ ఓవర్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది మహిళా సంఘాల సమైక్యలకి ఇచ్చింది. ఇప్పటికే దాదాపు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇవి అన్ని అంటే మహిళా
ఆర్థికంగా పరిపుష్టం చేయడం కోసం ఏ అంశాలను ఎన్నుకున్నారు, ఎలా పరిపుష్టి చేయబోతున్నారు, వారికి ఆర్థికంగా బలోపేతం ఏ విధంగా చేయబోతున్నారు అనేది ఈ సభా వేదికగా ఈరోజు చెప్పబోతున్నారు. అదేవిధంగా మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఎలాంటి చేయూతను అందిస్తుంది, రాబోయే రోజుల్లో ఎలా చేయబోతున్నారు, ఎలా మహిళలు ఎలా యూనిటీగా వెళ్ళాలనే దాని మీద మెయిన్ గా దిశానిర్దేశం అవకాశం ఉంది. మహిళలకైతే మెయిన్ గా ఇప్పుడు పెట్రోల్ బంకులతో పాటుగా ఇటు విద్యుత్ సోలార్ ప్లాంట్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళు కీలక నిర్ణయాలు, అదేవిధంగా మహిళా సమైక్య స్ఫూర్తికి సంబంధించి, ఎందుకంటే ఇటీవల మెప్మాను చెరుపులో విలీనం చేయాలని చెప్పి కేబినెట్ లో నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారు. ఎందుకంటే గ్రామీణ ఇటు పట్టణకు సంబంధించి వివిధ మహిళా సంఘాలు ఉండేది, అయితే దాన్ని ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇక నుండి ఒకే మహిళా సమైక్య సంఘాలుగా ఉండనున్న నేపథ్యం, దీనికి సంబంధించి కూడా ఏ ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చింది, ఎలా పనిచేయబోతుంది అన్నది కూడా ఈ 1,00,000 మంది మహిళలకు సంబంధించిన మహిళా దినోత్సవం ఏదైతే జరుపుతున్నారో ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు మహిళలకు సంబంధించి ఈ సభా వేదికగా చెప్పనున్నారు. వైష్ణవి శ్రీకాంత్, అయితే ఈ రోజు సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం సభ ఏదైతే నిర్వహిస్తుందో అక్కడ 1,00,000 మంది కూడా రానున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొనున్నారు? 1,00,000 మంది వస్తున్నారు కాబట్టి ఇది ఇప్పటికే ఎండలు పెరిగిన నేపథ్యంలో దూర ప్రాంతం అంటే రూరల్ మండలాల నుంచి కావచ్చు, జిల్లాల నుంచి వచ్చే వారికి బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అదేవిధంగా వారికి ఎక్కడికక్కడ ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో డిహైడ్రేషన్ లాంటివి కాకుండా వారికి వాటర్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే గ్లూకోన్ డి లాంటి వాటిని ఏర్పాటు చేయడం కాకుండా కలువ పని లాంటివి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. ఇక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. వారికి సంబంధించినటువంటి ఆహారం ఎవరైతే యూనిట్ గా తీసుకొస్తారో వారే వారికి ఏర్పాటు చేయాలని చెప్పిన పరిస్థితి కనిపించింది. వారు సభ 5 గంటల్లో ప్రారంభం కాబట్టి ఖచ్చితంగా 3 గంటల లోపే అందరూ పరేడ్ గ్రౌండ్ కు చేరుకునే విధంగా వారికి అయితే సూచనలు చేసిన పరిస్థితి. అంటే ఎవరైతే ఇన్ఛార్జ్ ఇప్పటికే మంత్రి సీతక్క దీన్ని ప్రతిసారి రివ్యూ చేస్తూ వస్తున్నారు, అంటే బాధ్యులను నియమించారు. ఆ బాధ్యులు మండలకు సంబంధించిన ఎక్కువలు ఎవరు ఉంటారో వారు బాధ్యత తీసుకొని వారిని ఈ పరేడ్ గ్రౌండ్ తీసుకురావడం, తర్వాత త్వరగా సభను 7:30 ముగించుకొని అంతే క్షేమంగా తిరిగి బస్సులలో మళ్ళీ వారి గమ్యస్థానాలకు ఇళ్లకు చేర్చడం అనేది ప్రధానంగా దృష్టి సారించింది. ఏర్పాట్లు అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇటు భద్రతా పరంగా చర్యలు చేపట్టారు. అదేవిధంగా వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు అయితే కల్పించినట్టు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.